కూతురికి స్వతంత్రం ఇచ్చి ఏం జరిగినా నాన్నకు చెప్పాలమ్మా అనే ఒక పాయింట్ మీద కథ చెప్పాలి అనుకున్నా. సో ఆ నాన్న ఎలా ఉండాలి, బాగా చదువుకొని ఐఏఎస్ ఆఫీసర్ అలా కాదు, ఒక నార్మల్ మన ఊర్లలో ఉండే ఒక ఆటో డ్రైవరు, వ్యాపారం చేసుకునేవాడు, లేదంటే అలాంటి అతనికి ఒక డ్రింకింగ్ హ్యాబిట్ ఉండి చాలా మంచోడు ఉండి కూతురంటే విపరీతమైన ప్రేమ ఉండి అలాంటి వ్యక్తి చుట్టూ జరిగే సంఘటనలు, ఆ కూతురు ద్వారా వేరే అమ్మాయిలు ప్రపంచంలో ఉండే ఇబ్బందులు, సమస్యలు అవన్నిటి మీద ఒక కథ రాయాలనుకున్నప్పుడు ఈ క్యారెక్టర్ తాలూకు ఆవేశాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఇతను స్మాల్ వేస్తే ఎలా ఉంటుంది, దట్ ఈస్ ద సీడ్ అనమాట ఈ కథకి. సో ఇది అయ్యప్ప స్వామి బ్యాక్ డ్రాప్ కోసం రాసిన కథ కాదు, కథ కోసం అయ్యప్ప స్వామి బ్యాక్ డ్రాప్ తీసుకున్నాం. సో ఐ వాంట్ టు మేక్ షూర్ దట్. ఇంకోటి చెప్పాలంటే ఈ ఇరుముట్ టైటిల్ ఎందుకు పెట్టాను ఏంటి అని చాలా సందర్భాల్లో చెప్పాను, ఇంటర్వ్యూలో కానీ లాస్ట్ టైం భీమవరంలో కానీ చెప్పాను. కానీ ఒక ఇంపార్టెంట్ విషయం మీ అందరికీ ఈ రోజు చెప్పాలనుకుంటున్నాను ప్రీలీజ్ ద్వారా. చాలా లైట్ హార్టెడ్ గా, నా గత సినిమాలాగా, నిన్నుకోరలాగా, మజిలీలాగా అలా పైన ఉంటదని మాత్రం అనుకోకండి. చాలా సీరియస్ గా ఉంటది, చాలా టెన్షన్ పెడుతుంది, చాలా ఇంటెన్సిటీగా ఉంటది. లాస్ట్ ఒక 40 minutes అయితే మిమ్మల్ని ఒక హ్యూమన్ డ్రామాలో ముంచేస్తుంది. మోస్ట్ ఇంటెన్స్ అండ్ సీరియస్ ఫ్యామిలీ డ్రామా ఇన్ టీఎఫ్ఐ అని నేను చెప్తా ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో. దయచేసి మీరు ప్రిపేర్డ్ గా వెళ్ళండి. ఇట్స్ ప్రాపర్ సీరియస్ ఫిల్మ్. ఫస్ట్ ఒక 20-25 minutes సరదాగా ఆ ఊరు, త్రినాథ్ ప్రపంచం ఏంటి, వాడి ఇష్టాలు ఏంటి, వాడి కోపం ఏంటి, వాడి చుట్టూ ఉన్న ప్రపంచం ఏంటి అలా వస్తుంది. స్లోగా కథ మూవ్ అయ్యే కొద్దీ, కథలో ఉండే లేయర్స్ అన్ని ఓపెన్ అయ్యే కొద్దీ యూ విల్ బి ఇమర్స్డ్ ఇన్ ద స్క్రీన్ ప్లే అండ్ ద ఫిల్మ్. మనుషుల భావోద్వేగాల మధ్యలో తీవ్రత చుట్టూ జరిగే కథ